హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా మనము కూర అలా కాకుండా శనగలతో ఒక్కసారి ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. హెల్తీగా తినాలనుకున్న వారికి కమ్మని బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇలా చేసి పెడితే 1, 2తో అయితే అస్సలాగరు. ఇలా చేసిన బ్రేక్‌ఫాస్ట్ రుచి చూస్తే రోజు తినే ఇడ్లీ, దోస, కూర, చపాతీ అన్నీ మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటాయి. 1, 2తో అయితే అస్సలాగరు. దానికి కాంబినేషన్ చట్నీ కూడా సూపర్‌గా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కప్పు, గ్లాసు దేనితోనైనా కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. 1 కప్పు ఇక్కడ శనగలు తీసుకున్నానండి. లావుగా ఉన్న శనగలైనా తీసుకోవచ్చు. మీరు వేరేగా నల్ల శనగలు ఉంటాయి కదండీ! అవైనా తీసుకోవచ్చు. 1 కప్పు శనగలు హాఫ్ కప్పు రేషన్ రైస్ తీసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఇంకా శనగలు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా పిండి వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకు పిండి అనేది చక్కగా పొంగి ఇడ్లీలు, దోశలు, వడలు కూడా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనము 6 నుంచి 8 గంటల పాటు పిండి పులియడానికి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను. ఒక 6 గంటల తర్వాత చూడండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 10-15 దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. ఒకవేళ లేని వాళ్ళు దీని ప్లేస్లో పావు కప్పు పల్లీలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బాగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3-4 ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పావు కప్పు దాకా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు చట్నీని నేను మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నానండి. బౌల్లో కాస్త చిన్నగా అయిపోయింది, చట్నీ మాత్రం ఎక్కువైపోయిందండి. అందుకే వేరొక బౌల్లో నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్ కడిగి ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. నేనైతే చట్నీని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి. మరి పల్చగా కాకుండా మరి గట్టి కాకుండా ఇప్పుడు ఇలా ఉండాలండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, ఇంకా ఆవాలు, ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని పోపు వేసుకోవాలండి. నేను ఈ పోపులో కరివేపాకు మర్చిపోయానని మళ్ళీ ఇలా ఆయిల్లో మళ్ళీ కరివేపాకు వేయించి వేసుకున్నానండి. ఈ చట్నీలో మనకు కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా పోపులో వేసుకోవడం వల్ల చట్నీ రెడీ అయిపోయింది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. 6 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా పొంగిందో. ఇప్పుడు మన అవసరాన్ని బట్టి పిండిని మనం మరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. ఉత్తపాలైనా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు నేనైతే అవసరాన్ని బట్టి పిండిని మరొక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చాలా తక్కువ పావు టీ స్పూన్ కంటే తక్కువ కూడా ఇలా దీంట్లో షుగర్ వేసుకోవాలండి. షుగర్ మాత్రం ఆప్షనల్ అండి. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. హోటల్ స్టైల్లో మనకు కలర్ దోశ రావాలంటే షుగర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి దోశకైతే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు దోస పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోసలు వేసుకుందాము. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మనము దోస వేసుకోవాలండి. 2 గరిటెల పిండి వేసుకొని మంటను లో ఫ్లేమ్లోంచి మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే సెట్ దోసలు వేసుకోవచ్చు, క్రిస్పీ దోసలు వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. గుంత పొంగనాలైనా వేసుకోవచ్చు. దీంతో చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన తడి ఆరిన తర్వాత ఒక ½ టీ స్పూన్ దాకా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవాలండి. ఇలా అన్ని వైపులో మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి దోశ అయితే. ఎప్పుడు మనం శనగలతో కూరలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, రుచి సూపర్గా ఉంటుందండి. రోజు తినే బ్రేక్ఫాస్ట్ కూడా మర్చిపోతారు దీని రుచి చూస్తే, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దోశ వేసినప్పుడు ఎప్పుడైనా సరే మనము మంటను లో ఫ్లేమ్ నుంచి దోశ వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదంటే పిండి అనేది గరిటెకి అత్తుకొని దోశలు సరిగా రావండి. ఇలా మంచిగా అన్ని వైపులో కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా చక్కగా తింటారండి. అస్సలు వద్దనకుండా అంత టేస్టీగా ఉంటాయి. రుచి చూస్తే 1, 2 అయితే అస్సలాగరు, అంత బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. ఈ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.